కోసం టీడీపీ మరోసారి ఉద్యమం మరింత ఉధృతం చేయబోతుంది. ముఖ్యంగా విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు నుంచి కూడాను ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమవుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర సమైక్య సాధన కోసం ఈయన చేపట్టిన దీక్ష సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ దీక్ష ఎన్నాళ్ళు కొనసాగించుతున్నారు? అసలు ఏంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకని నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది? ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నాం అని చెప్పి మాట చెప్పే వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. మేము ప్రాణాలు త్యాగానికైనా సరే ఒడెడ్డైనా సరే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్షలు సమైక్య రాష్ట్రం కోరుతున్నటువంటి ఎవరైతే 6 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్షకు వారి తాలూకా ఉద్యమానికి మద్దతుగా మేము కూడా ఈరోజు శాసనసభకి రాజీనామా చేసి గతంలోనే రాజీనామా చేస్తాం. మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం అని అంటే తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి. అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలుగు వారిని మాత్రమే ఎందుకు విడగొడుతున్నారు మీరు? చాలా రాష్ట్రాలు ఇలాంటి ఉద్యమాలు ఉన్నాయి. అటు తమిళనాడులో ఉంది, ఒరిస్సాలో ఉంది, విదర్భ ఇలాంటి రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లో లేనటువంటి పద్ధతి ఈరోజు ఈ రాష్ట్రానికి ఎందుకు పెట్టారు? తెలుగువాడి మధ్యలో ఎందుకు చిచ్చు పెట్టారు? చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని తక్కువ చేసింది ఎందుకు తక్కువ చేస్తారు? కేవలం ఒక రాజకీయ స్టంట్ కోసం, పొలిటికల్ స్టంట్ మీద ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడుతుంది తప్ప, రాష్ట్రాన్ని విడగొడుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మరి మనోభావాన్ని అర్థం చేసుకుని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి ఈరోజు మేము ఆమరణ దీక్ష దిగాం. ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పే వరకు కూడా వాళ్ళు ఆ యొక్క కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో వారు పూర్తిగా మాకు హామీ ఇచ్చేవారు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఏమండి, ఇది మా పార్టీ మీ పార్టీ కాదండి. ఈరోజు పార్టీల పరిస్థితులు లేదు. ఇది అలాంటప్పుడు చేసింది ఏదైనా తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము ఇమ్మంటే ఇస్తారా, తీసిమంటే తీసేస్తారా? అది చెప్పండి పోనీ. కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే మేము ఇచ్చేస్తాం, లేదు ఇవ్వకపోతే ఇవ్వము అని చెప్పండి. ఒక స్టాండ్ తీసుకోండి. పొలిటికల్ స్టంట్తో మాట్లాడుతుంటే చెప్తే ఇప్పుడే చెప్పాను, పొలిటికల్ ఎజెండా పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కార్యక్రమం జరిగింది తప్ప ఏ పరిస్థితుల్లో కూడా ప్రజల తాలూకా మనోభావాలని ఆలోచించేసి కానీ ఈరోజు ఇంత ఉద్యమం జరుగుతుందంటే చిన్నపిల్లల కానించి రేపో మాప చనిపోయేవాడు కూడా భావితరాల వారికి, భవిష్యత్తు ఉన్నటువంటి వారికి జవాబుదారీతనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నారండి. అలాంటి ఉద్యమాన్ని మీరు గౌరవించాలి. ఇంత ఉద్యమం ఒక 2 గంటలు, 2 గంటలు, గంట అరగంటల పైన ఈరోజు ఉద్యమం లేస్తే ఆ ఉద్యమాన్ని కూడా బేఖాతరు చేయకుండా వ్యవహారం చేస్తే ఎట్లా అవుతుంది? కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, కేంద్ర మంత్రులు దిగి రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారణంగా సకల జన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి కూడా సిద్ధమవుతుంది. వాళ్ళు క్లియర్గా చెప్పారండి, ఎస్మా కాక తుస్మా ఏసీ వేసినా సరే, పిరంగులు వేసినా సరే మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఓకే, ఇది ప్రస్తుతం మనం చూసిన ఎట్టిపట్లను సమైక్య రాష్ట్ర సాధన కోసం ఎన్నాళ్ళైనా సరే తను ఉద్యమిస్తా అని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు వెనకడుగు వేసేది లేదని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టయితే ఇంత పరిస్థితి రాదని చెప్పి అసలు చంద్రబాబు నాయుడు లేఖతోనే తాము ఇమ్మంటే ఇస్తారా, లేదంటే వెనక్కి తీసుకోమంటే తీసుకుంటారా? ఇదంతా కూడా కేవలం పార్టీ రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఇటువంటి వైఖరిని అవలంబించిందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో సమైక్య రాష్ట్రాన్ని వెంటదిస్తే సహించేయలేదంటూ తన ఆమరణ పూర్తి స్థాయిలో సిద్ధమంటూ గవిరెడ్డి రామానాయుడు మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నాగరాజ్తో కిరణ్ కుమార్, సివిఆర్ న్యూస్, వైజాగ్.